రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో 6వ నిందితుడిగా ఉన్న తులసిబాబు విచారణ పూర్తయింది. 3 రోజుల పాటు తులసిబాబును విచారించిన పోలీసులు దాదాపుగా 100 ప్రశ్నలు సంధించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు సంబంధించి ప్రకాశం జిల్లా పోలీసులు కొద్ది రోజుల నుంచి విచారణ చేపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి నమోదైన ఈ కేసు సంబంధించి గత కొద్ది రోజులుగా ప్రధానంగా సిఐడి అధికారులతో పాటు ప్రైవేటు వ్యక్తులను కూడా విచారిస్తున్నారు. ఈ కేసులో రఘురామకృష్ణ హత్యా ప్రయత్నం చేశారంటూ అందులో కొంతమంది ముసుగు వేసి తనను కొట్టారంటూ ఆరోపిస్తూ తులసిబాబు అనే వ్యక్తిపై అనుమానాలు అయితే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తులసిబాబుని కొద్ది రోజుల క్రితం అరెస్ట్ అయితే చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం విచారణ అధికారిగా ఉన్న ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ అతన్ని తులసిబాబుని పలుమార్లు విచారణ చేపట్టారు. అయితే అతను ప్రస్తుతానికి రిమాండ్లో ఉన్నారు. రిమాండ్లో కోర్టు అనుమతితో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని గత 3 రోజుల నుండి విచారణ చేపట్టారు. మొన్న సాయంత్రం అతన్ని ఇక్కడ ఒంగోలు తీసుకొచ్చి ఎస్పీ కార్యాలయంలో కొద్దిసేపు విచారించారు. అయితే నిన్న మాత్రం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దాదాపుగా 11 గంటల పాటు విచారణ చేశారు. ఈ విచారణలో దాదాపు 90 నుంచి 100 ప్రశ్నలు ఆయనపై సంధించారు. ఈ పోలీసు అధికారులు వేసిన ప్రశ్నలకు తులసిబాబు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రధానంగా దుబాయ్లో ఉండే వ్యాపారాలు, వెలుగొండ గుడివాడ ఎమ్మెల్యే రాముతో ఉండే రాజకీయ సంబంధాలు, అతడు అదేవిధంగా సిఐడి కార్యాలయంలో ఇతని సిఐడి కార్యాలయంలో కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించడం, అదేవిధంగా హోంగార్డులకు ఉద్యోగాలు ఇప్పించడం, బదిలీలు చేయించడం వంటివి ఇతని తాలూకా ప్రాబల్యాన్ని ప్రశ్నలు ఎస్పీ రకరకాలుగా ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ ప్రశ్నలకు సంబంధించి అతడు అన్నిటికీ కూడాను కొన్నిటికి కాదని, కొన్నిటికి అవునని, కొన్నిటికి తెలియదనే విషయంపై ఎక్కువగా సమాధానం చెప్పడం జరిగింది. అయితే దుబాయ్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉందన్న విషయం తన భాగస్వాములతో సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నట్టు ఒప్పుకున్నారు. రాజకీయంగా తనకున్న ఆసక్తి మేరకే గుడివాడలో కొన్ని ఎమ్మెల్యేతో సంబంధాలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. అయితే చాలా విషయాలు అంటే రఘురామకృష్ణని ఎందుకు హత్యా ప్రయత్నం చేయాలనుకున్నారని కానీ, వీడియోల విషయంలో కానీ ఇలాంటి విషయాలపై అడిగితే తాను తెలియదనే విషయం చెప్పారు. అయితే 3 రోజుల పాటు కొనసాగించిన ఈ విచారణ ఈ రోజు ఉదయంతో ముగిసింది. ఈ రోజు ఉదయం కొద్దిసేపు మాత్రం ఎస్పీ దామోదర్ ఇక్కడ విచారణ చేసి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి గుంటూరు జైలుకి అయితే పంపించడం జరిగింది. ఈ ప్రస్తుతానికైతే 3 రోజుల విచారణ పూర్తి అయిన తర్వాత మరొకసారి అతని విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఈ విచారణ ఇక్కడితో ముగించి అతని మీద తులసిబాబుతో ఉన్న విచారణ ఇక్కడితో ముగించి మిగతా అధికారులను కానీ సాక్షులు కానీ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. వెంకటేష్, ఓవర్ టు స్టూడియో.